నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. విరుచుకుపడిన మావోయిస్టులు, పోలీసు వాహనం పేల్చివేత, ఏఎస్పీ దుర్మరణం. భగ్గుమంటున్న లాస్ ఏంజల్స్, కాలి బూడిదవుతున్న వందల కార్లు. ఆ ఛానల్ మాకు సంబంధం లేదని తప్పించుకోలేదు, పవన్ కళ్యాణ్ వార్నింగ్. రష్యాపై ఉక్రెయిన్ దాడులు, విమానాశ్రయాల మూసివేత. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్. ప్రకాశం జిల్లాలో భూకంపం, పరుగులు తీసిన ప్రజలు. ముంబైలో భారీ రైలు ప్రమాదం, లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 5 స్పాట్ డెడ్. 2026 ఎన్నికల్లో తమిళనాడులో చరిత్ర సృష్టిస్తాం, అమిత్ షా. క్లినికల్ ట్రయల్స్లో కృత్రిమ రక్తం, జపాన్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి. విషం చిమ్మడంలో గట్టు దాటారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం, వెంకయ్య నాయుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రభాకర్ రావు విచారణ ప్రారంభం. గుంటూరు జిల్లాలో దారుణం, గర్భవతిపై రౌడీ మూకల దాడి. ఏపీలో తీవ్ర విషాదం, ఈతకు వెళ్లి 4 బాలురు గల్లంతు. విమానం ఎక్కుతూ పడిపోబోయిన ట్రంప్, సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఈ నెల 27 నుంచి జూలై 9 వరకు అవకాశం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ప్రమోషన్లు, వ్యతిరేకిస్తే సంఖ్యలు. పాకిస్తాన్ తీరుపై ఎంపీ శశి థరూర్ ఫైర్. అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం, ఎస్సీఏ కీలక నిర్ణయం. ప్రజలపై హిందీ బలవంతంగా రుద్దొద్దు, ప్రముఖ సినీ నటుడు మరియు మక్కల్ నీది మయూం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్. మణిపూరులో మళ్లీ మంటలు, మైతేయి నాయకులు అరెస్టుతో ఉద్రిక్తత. కడప జిల్లాలో విషాదకర ఘటన, నీటి సంపులో పడి 2 పిల్లలు మృతి. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు, హరీష్ రావు. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరంపై నిర్ణయాలు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు హైజాక్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపణ.